పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో సమగ్ర కుటుంబ సర్వేను బాయ్కాట్ చేశారు ఒకటి గ్రామస్తులు. ఊరంతా కలిసి తీర్మానం చేసి సర్వేను బహిష్కరించారు. 2018లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా గొల్లపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పుడు భూ సరిహద్దులు, ఓటరు జాబితాకు సంబంధించిన గెజెట్ విడుదల చేశారు. ఆ తర్వాత 2024లో నూతనంగా మరో గెజెట్ను విడుదల చేసి గ్రామ పంచాయతీ ఆవరణలు, భూ సరిహద్దులు, ఓటర్ల జాబితాను మరోసారి అతికించడంతో వివాదం చెలరేగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రాష్ట్రమంతటా సామాజిక కుటుంబ సమగ్ర సర్వే జరుగుతుంటే ఒక ఊళ్ళో మాత్రం ఆ సర్వేను బహిష్కరించారు. ప్రస్తుతం మనం ఆ ఊళ్ళో ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గంలో ఉంది ఆ ఊరు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. అయితే అటు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో, మరొక వైపు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న ఆ ఊరిలో మనం ఉన్నాం. వారితో మాట్లాడదాం. అంటే రెండు ఊళ్ళ మధ్య గట్ల పంచాయతీతోని ఇప్పుడు గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ఊరు బహిష్కరిస్తే ఇప్పుడు మరొక ఊరు వెంకట్రావుపల్లిలో ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళు కుటుంబ సర్వేను వాళ్ళు బహిష్కరించిన పరిస్థితి. ఎందుకు బహిష్కరించారు, అసలు దీనికి కారణాలేంటి, మూలాలేంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా గ్రామము 2018లో కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఆ 2018 నుంచి ఇప్పటి వరకు మేము సజావుగా సర్పంచ్ని ఎన్నుకున్నాం, పాలకవర్గాన్ని ఎన్నుకొని మంచిగా పరిపాలన చేసుకుంటున్నాం. గత సంవత్సరం నుంచి గొల్లపల్లి గ్రామస్తులు దీని మీద మాకు కరెక్ట్ లేదు, మాకు రీసర్వే జరగాలని అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ అధికారులు మళ్ళీ మీరు రీసర్వే చేస్తామంటే దాని మీద మేము ఏమన్నామంటే ఈ రివర్గాలను కూర్చుండబెట్టి సర్వే చేయండి, అంతేగాని మీ ఎవరి ఇష్టమానుసారము ఎవరికి అవసరం ఉన్నట్టుగా వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకు ఈ లొంగి మీరు చేయకండి, మా గ్రామాన్ని యథావిధిగా ఉంచండి అని మేము వినతి పత్రాలు ఇస్తున్నాము. మొన్న ఆగస్టు 24న మా గ్రామ పంచాయతీకి వచ్చి కొత్తగా గెజిట్ అయింది ఈ రాజపత్రము, దీని ప్రకారం సర్వే నంబర్లు మార్చినాము, ఆ ఊరికి ఈ ఊరికి మార్చినాము అని చెప్పి కొత్తగా అతికేసారు. ఇట్లెట్లా అతికేసారు మరి మాకు పాలకవర్గానికి చెప్పాలి కదా, పాలకవర్గానికి చెప్పాలి, తీర్మానం చేయించుకోవాలి, తీర్మానం ఇవ్వాలి, అది చేయాలి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ కొత్త గెజిట్ ఎట్లా వచ్చిందని చెప్పి మళ్ళీ కొత్తగా మేము కలెక్టర్ గారికి మళ్ళీ యథావిధిగా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఇస్తే దీని మీద ఎలాంటి సమాచారం లేదు. ఇలా కాకుండా మళ్ళీ మేము ఏం చేసినామంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క గారికి అందరికీ ఇచ్చినాం. కలెక్టర్ గారిని అందరికి రిపోర్ట్ ఇచ్చినాం. సార్ ఏం సార్ ఒక గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఇట్లా సర్వే నెంబర్లు ఎట్లా చేంజ్ చేస్తుంది, ఎక్కడ రూల్ సార్ ఇది అంటే మాకు తప్పిదం చేస్తున్నారు, మీరు కొందరు ఇచ్చిర్రు అని. గతంలో డిపిఓ ఆధ్వర్యంలో ఒక ముందడుగు పడ్డప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో అది పరాకాష్ఠకు చేరింది. అయితే ఈ రెండు గ్రామాల పంచాయతీని పరిష్కరించాలని చెప్పేసి రెండు గ్రామాల ప్రజలు ఇప్పుడు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ఇల్లంతకుంట నుంచి.